హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ లక్ష్మిని. ఇక్కడైతే మా ఆడబిడ్డ వాళ్ళ ఊర్లో సుంకులమ్మ గుడి ప్రతిష్ఠ అన్నమాట. ఫస్ట్ 2 సార్లు అయిపోయింది, ఇది 3వసారి. ప్రతిష్ఠ అంటే ముందు రోజు భక్షాలతో నైవేద్యం పెడతారనమాట. ఆ రోజు అనమాట నేను మా అమ్మ వాళ్ళ ఊరు నుంచి డైరెక్ట్ ఆ రోజు ఉదయాన్నే మా అమ్మ వాళ్ళ ఊరికి చాలా దగ్గర అనమాట. ఒక అర్ధగంట టైం అంతే. ఉదయాన్నే రెడీ అయిపోయి నేను అక్కడికైతే వెళ్ళాను. అక్కడంతా మా ఆడపిల్ల వాళ్ళ కూతురు అనమాట. పూజ అంతా అయిపోయింది. ఇంకా వాళ్ళమ్మ నైవేద్యాలు అదంతా వేస్తుంది. నేను అప్పుడే పోయి అన్నీ కానిస్తున్నాను అనమాట. కొంచెం ఏదైనా సరే ఫంక్షన్ అంటే ఎవరైనా కొంచెమైనా తోడు ఉండాలి. ఎవరు లేకపోతే చాలా టెన్షను. అసలు టయానికి పని అవుతుందా? చిన్న పండగ చేస్తేనే మన ఆడవాళ్ళకి అసలు చాలా టెన్షన్ అన్నమాట. ఆ టయానికి నైవేద్యం పెడతామా, పనులు ఎట్లయితాయి, అదే రోజు పూజ, పటాలంతా శుభ్రం చేసుకోవడం, అదే రోజు నైవేద్యం పెట్టడం, అట్లా ఉంటే నాకు మాత్రం చాలా టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ నైవేద్యాలు మనమే చేసుకోవాలి, దేవుడు ఫొటోస్ శుభ్రం చేసుకోవాలి, అదంతా మనమే చేసుకోవాలంటే ఆడవాళ్ళకి చాలా కష్టం కదా. అవే ఒకరోజు ముందు రోజు చేసుకోవచ్చు అంటే చాలామంది అట్లా కూడా చేసుకుంటుంటారు. కాకపోతే అదే రోజు పెట్టే ఇప్పుడు దసరా, ఉగాది అట్లా ఒకే రోజు పండుగలు ఉంటాయి కదా. అట్లాంటప్పుడు మాత్రం నేనైతే అదే రోజు చేసుకుంటాను. కొంతమంది చాలా వాళ్ళు ముందు రోజు దేవుడి ఫొటోస్ అంతా శుభ్రం చేసి పెట్టుకుంటారు. కాకపోతే అట్లా పెట్టుకోవాలంటే నాకెందుకో మనసు ఒప్పదు. పిల్లలు ఉన్నప్పుడు, అట్లా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు అదే కరెక్ట్ పని అన్నమాట. ఇక్కడ వీడియోకి వచ్చేసరికి ఈ గుడి అనమాట. సుంకులమ్మ అమ్మవారు గ్రామదేవత. ఆమెకు గుడి ప్రతిష్ఠ చేసి 3 years అయ్యింది. ఇది 3వసారి. ఫస్ట్ సారి బాగా చేశారు. మామూలుగా 2వసారి అయితే మామూలుగా ఊర్లో ఎవరింటికి వాళ్ళు చిన్న కోడిపుంజు అట్లా తీసుకొని నైవేద్యం పెట్టి చేసినారు. కాకపోతే ఈసారి మాత్రం చాలా గ్రాండ్గా చేసినారు. దున్నపోతును అనేది కూడా కొడతారనమాట. సుంకులమ్మ గుడి ప్రతిష్ఠ అయితే ఈ ఊర్లో 2 కొట్టారనమాట దున్నపోతులు. అది పెద్దావర అట్లా సుంకులమ్మ గుడి ప్రతిష్ఠ అట్లాంటి దానికి మాత్రం కంపల్సరీ అట్లా కొడతారు. ఈ ఊర్లో కూడా అదే చేశారు. చాలా ఊరంతా తిప్పి దాన్ని కొట్టి అట్లా అది బాగా మెత్తగా అయిపోతుంది. ఇంకా రాత్రికి అంతా అనేసరికి అప్పుడు దాన్ని బలిస్తారన్నమాట. అది తప్పో రైటో మనకంత తెలియదు. దాని గురించి మాట్లాడేంత మనకు వయసు లేదు, అనుభవం లేదు. కాకపోతే గ్రామ దేవతలకి కంపల్సరీ అట్లా బలి అయితే ఇస్తారు. ఆ దున్నపోతులు కొట్టిన తర్వాతనే మళ్ళీ మరుసటి రోజు పోయి నైవేద్యం ఆమెకు మామూలుగా బోనం ఎత్తి బియ్యం పరమాన్నమే చేస్తారనమాట. పొంగల్లాగా చేసి బోనం ఎత్తుకొని ఆమెకు బోనం సమర్పించి మళ్ళీ పొట్టేలు అయితే కోసుకుంటారు. ఇప్పుడు మా వాళ్ళు కూడా సేమ్ అదే ప్రాసెస్. ఇది ముందు రోజు అనమాట. మేము నైవేద్యాలంతా పెడుతున్నాము. మరుసటి రోజుది కూడా ఇదే వీడియోలో పెట్టాను. ఇంకా 2 వీడియోస్ ఎందుకనేసి ఒకటే వీడియోలో అన్నీ కంప్లీట్గా పెట్టేశాను అనమాట. ఏదైనా సరే ఒక్కరే చేసుకోవాలి. ఆడవాళ్ళంటే ఇదే కాదు, ఏ పని అయినా సరే ఇంట్లో అందరూ కలిసి చేసుకుంటే, ఇప్పుడు ఆడవాళ్ళు చేస్తుంటే మగవాళ్ళు కూడా ఏదో పూజనో ఏదో ఒకటి చేస్తున్నారనుకో, అప్పుడు చాలా తొందరలో అయిపోతుంది. ఇప్పుడు మాత్రం చాలామంది అది చేస్తున్నారో చేయడం లేదో తెలియదు, కానీ అది వీడియోకి వచ్చేసరికి దున్నపోతనమాట. ఇక్కడ సైడ్ ఒకటి తిరిగింది, మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటి సైడ్. ఇంకా వేరే కిందూరు అని ఉంది, అక్కడ సైడ్ ఒక దున్నపోతన తిరిగింది. దాన్ని కొట్టుకుంటూ ఊర్లో తిప్పుకుంటూ దానికి మళ్ళీ ఇప్పుడు ఇంటి దగ్గరకు వచ్చింది కాబట్టి ఏదో ఒకటి తినడానికి పెట్టి బిందెతో నీళ్ళు పారబోసి మళ్ళీ దాన్ని మొక్కి మరీ రాత్రికి భరిస్తారు.
అదే జరుగుతుంది. చాలా జనాలు అసలు ఊరి నిండా జనాలే ఉన్నారు. ప్రతి ఇంటికి ఒక యాట, ప్రతి ఇంటికి బంధువులు అంటే ఇంకా చూసుకోండి ఎంతమంది ఉంటారో. ఇది ఉదయం అన్నమాట. అదే పొట్టేలి, బలి కాబోతున్న పొట్టేలి అదే అనమాట. ఇక్కడ మేమందరం రెడీ అయిపోయినాం ఉదయాన్నే 7:30కి 8కే. ఎందుకంటే రష్ ఎక్కువ ఉంటారు కదా, తొందరలో అయితే బాగుంటుందని ఉదయాన్నే రెడీ అయిపోయినాము. దీనికి కూడా అట్నే బలిచ్చేదానికి పూజ చేసి ముక్కి మరీ బలిస్తారు. బొట్లు పెడుతుంది మా ఆడపిల్ల. బొట్లు పెట్టి దండ వేసి ఇప్పుడు బోనం ఎత్తుకొని గుడి తీసుకోవాలన్నమాట. మా ఆడబిడ్డ కూతురు బోనం ఎత్తుకుంటుంది. పూజ మరుసటి రోజు పూజ, బోనం అంతా పూజ చేసినారు. అది తినడం సరిగ్గా లేదు. నైట్ అంతా చాలా అరిచిందనమాట. అది దానికి తెలిసిందేమో ముందే నన్ను బలిస్తున్నారని. ఇక్కడ మేమైతే బయలుదేరిపోయాం. అమ్మాయి బోనం అయితే ఎత్తుకుంది కానీ కింద లంగ మొత్తం అది ఈడ్చుకొస్తుంది అనమాట. ఇప్పుడు ఉన్న లంగమో నీళ్ళంతా అంతే కదా కిందికి. మేమంతా ఇట్లా బయలుదేరిపోయాము బోనం ఎత్తుకొని. ఎంతైనా నలుగురు కలిసి ఏదైనా పండగ చేసుకుంటే ఆ సంబరమే వేరే ఉంటుంది. కాకపోతే ఏ గొడవ లేకపోతే ఆ సంబరం వేరే అయితే ఉంటుంది. కానీ ఏదన్నా కానీ ఇదే తినడం చేయడము, దీనివల్ల ఏ చిన్న మిస్టేక్ వచ్చినా కానీ గొడవలు స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ఒక్కరే ఉండరు కదా, అక్కడి తరపు వాళ్ళు ఇక్కడి తరపు వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి చూసుకొని మాట తూలకూడదు. ఏదైనా జరిగేటప్పుడు మన పరిధిలో మనం ఉండాలి అంతే. ఇక్కడనే 2 తలలు పెట్టినాను చూడు దున్నపోతులవి. నైట్ అనేది కొట్టారనమాట. నేను అస్సలు రాలేదు. మా వాళ్ళు వచ్చి చూసిపోయినారు. నైట్ 12:30కు 1 గంట దాటిన తర్వాత అవి అయితే బలిచ్చేశారు. దాంట్లో మీదనే దీపాలు పెట్టి మరి వెలిగిస్తున్నారు. అదిగో ఇక్కడ మా ఆయన అయితే కొబ్బరికాయ కొడుతున్నాడు. ఈ ఫంక్షన్లు అంటేనే హడావిడి. అసలు ఇంట్లో వాళ్ళకైతే 2 డేస్ 3 డేస్ వరకు కూడా మనుషులు కాలేరు. ఎందుకంటే నేను మా వాడి పుట్టెంటుకలు తీసి అది అనుభవించిన కాబట్టి చెప్తున్నా. ఇంట్లో వాళ్ళకు చాలా టెన్షన్ ఉంటుంది. ఒక ఫంక్షన్ పెట్టుకున్నారంటే వస్తున్నారా, అందరికీ సరిపోయిందా లేదా, ఇదంతా అనమాట టెన్షన్. మనము పోయినామా ఏదో ఒక పని చేసినామా అన్నట్లు ఉంటుంది ఎవరికైనా సరే. వాళ్ళ ఇంటి వాళ్ళకే ఆ టెన్షన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మేము మార్చుకున్నాము. మా చిన్నామె మా పెద్ద ఆమె తింటున్నాం. లాస్ట్ మేమే అందరికీ వడ్డీ చేసి. ఎండ అయితే విపరీతంగా ఉంది. సరే అండి, బాయ్.